అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంటు మెంబర్లలో పరిపాలనా పనితీరుపై చాలా కాలం నుంచి చాలా చర్చలు జరుగుతాయి. అంటే పరిపాలన అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఏంటి, పరిపాలన ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎంపీల్లో కూడా చాలామంది యాక్టివ్గా ఉండి, ఎమ్మెల్యేల కన్నా కూడా యాక్టివ్గా ఉండి వారి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీని కోఆర్డినేట్ చేసుకుంటా బాగా పనిచేసి ఓటమి లేకుండా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి కోవలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, కావూరి సాంబశివరావు, అలాగే కొంతమందిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా ఓటమి అనేది ఉండదు మెయిన్ పార్టీల్లో పోటీ చేస్తే. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పోటీ చేసిన గెలిచిన కావూరి సాంబశివరావు పార్లమెంటు సమావేశాలు ఉన్నా సరే శని ఆదివారాల్లో బట్టి కంపల్సరీ ప్రజలకు అందుబాటులో ఉంటాకి తన 7 నియోజకవర్గాల్లో పర్యటన పేరుతో ప్రతి శని ఆదివారం నియోజకవర్గాల్లో ఉండేవారు. అంతకుముందు పార్లమెంట్లో ఉన్నాయి, లేకపోతే ఆయన సొంత పనులు చేసుకొని ఢిల్లీలో కానీ ఇంకెక్కడా కానీ వ్యాపారాలు చేసుకొని, లేకపోతే అధికారుల చుట్టూ తిరిగి కరస్పాండెన్స్ చేయని, ఏదైనా చేయని ఆదివారం శనివారం కంపల్సరీ తన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కావూరి సాంబశివరావు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటాకి అవకాశం ఉన్నంత వరకు ఆయన కడప నుంచి పులివెందుల నుంచి కలుస్తూ ఉండేవాడు ప్రజల్ని. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా బెస్ట్ పార్లమెంటరీగా గతంలో అంటే ప్రజలకు అందుబాటులో ఉండే పార్లమెంటరీగా చెప్పచ్చు. ఒక చిన్న పల్లెటూరు నుంచి ఒక ఉత్తరం ముక్కు మీద నాకు ఈ పని కావాలని రాసిస్తే దానికి సమాధానం ఆ కన్సర్న్ మంత్రికి పంపించేవాళ్ళు, రాష్ట్రానికి పంపించేవాళ్ళు, వ్యక్తికి కూడా పంపించారు. అలా సేవలు చేసే వాళ్ళని బాగా ఎంపీలు బాగా సేవ చేస్తారని చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 21 మంది అధికార పార్టీ సభ్యులు ఉన్నారు. 4 అనధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి సర్వే చేయలే. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ పనితీరు ఏంటనేది సర్వే చేసింది ప్రధానంగా ఒక సర్వే సంస్థ. ఆ సర్వే సంస్థ చేసిన సర్వేని ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఎవరెవరి పనితీరు ఎలా ఉందనేది మనం కూడా ఒక వీడియో చేసి చెప్దాం ప్రజలకి అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం శ్రీకాకుళం నుంచి తీసుకొద్దాం. శ్రీకాకుళం నుంచి తీసుకొస్తే ఎర్రనాయుడు కుమారుడు కింజర రామ్మోహన్ నాయుడు 52% షేర్తో ప్రయారిటీలో టాప్ నెంబర్ 1గా ఉన్నవాళ్ళు అతను ఒకడు. అతను కేంద్ర మంత్రిగాను ఉన్నాడు, విమానయాన శాఖలుగా అక్కడ ఢిల్లీలోనూ పనులు తీరు చూసుకున్నాడు, ఇటు శని ఆదివారాల్లో నియోజకవర్గంలో పనితీరు చూస్తున్నాడు, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పిలిచిన ప్రతి ఒక్క కార్యక్రమానికి అతను హాజరవుతూ అతని పనితీరు చూస్తే అందరిలోకి టాప్లో ఉన్నాడు. అటు కేంద్ర మంత్రి, ఇటు ఎంపీగా, ఇటు రాష్ట్రం నుంచి ఢిల్లీకి ఎవరు వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, లేదంటే లోకేష్ గారు వెళ్ళినా, లేకపోతే డిప్యూటీ సీఎం వెళ్ళినా వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎమ్మడి పెట్టుకుని ఆయా శాఖల తరఫున కరస్పాండెన్స్ చేయడానికి ప్రథమంలో ఉన్నాడు. అదేవిధంగా 2 పెమ్మసాని చంద్రశేఖర్, ఈయన గుంటూరు నుంచి మొదటిసారి పార్లమెంటేరియన్. గతంలో అతను అమెరికాలో వ్యాపారం చేసుకుని వ్యాపారాలు బాగా ఆర్థికంగా స్థిరపడి ప్రజలకు సేవ చేయాలని, జననీ జన్మభూమి అన్నట్టుగా ప్రజలకు సేవ చేయాలి, నేను పుట్టిన ప్రాంతానికి ప్రజలు సేవ చేయాలని చెప్పి అతను పుట్టిన ప్రాంతమైన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అయితే బురిపాలెం. అయితే ఆ బురిపాలెం నుంచి 2 ప్రముఖంగా వచ్చారు. ఒకరు హీరో కృష్ణ, రెండోది ఈ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ పెమ్మసాని చంద్రశేఖర్ బురిపాలెంలో జన్మించిన అతను చదువుకుంది నరసరావుపేట, తర్వాత అమెరికాలో స్థిరపడి అమెరికాలో వ్యాపారం చేసుకుని ఆర్థికంగా సంపాదించుకున్నాక తన నియోజకవర్గం, తన గ్రామానికి, తన జిల్లాకి సేవ చేయాలి, తన రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పెమ్మసాని చంద్రశేఖర్ కూడా వచ్చి పార్లమెంట్గా నుంచి మొన్న అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఆయన కూడా బెస్ట్ పార్లమెంటరీగా ఉన్నాడు. అటు కేంద్ర మంత్రిగాను, ఇటు బెస్ట్ పార్లమెంటరీగాను 58%తో రెండో ప్లేస్లో ఉన్నాడు. ఎవరో పెమ్మసాని చంద్రశేఖర్ గారు. మొదటి ప్లేస్లో సీనియర్ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు ఉంటే, ఫస్ట్ టైం ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ 2వ ప్లేస్లో ఉన్నాడు. ఇక వీళ్ళందరికీ పక్కన పెడితే మహిళ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల నుంచి ఫస్ట్ టైం ఆవిడ కూడా ఎంపీ చేసింది. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న మహిళామణి ఆవిడ డాక్టరు. ఆవిడ 62%తో ప్రజా సంబంధాలు నెరవేర్చడం కానీ ప్రజల్లో ప్రయారిటీలో కానీ 62%
పర్సంటేజ్ 62% ప్రజా ఆమోదంతో ఆవిడ టాప్ 1లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. నేను గతంలో చెప్పిన 1 to 59, 58 కన్నా కూడా ఆవిడ 62% ప్రజా ఆమోదంతో టాప్ 1 ప్లేస్లో నిలుచుంది. బైరెడ్డి శబరి ఆవిడ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ రామ్మోహన్ నాయుడు, థర్డ్ పెమ్మసాని చంద్రశేఖర్. ఇకపోతే ఎవరెవరు ఎలా ఉన్నారు, ఈ ముగ్గురు 1, 2, 3లో నిలిచారు. మన ఆంధ్రప్రదేశ్కి మహిళామణి బెస్ట్ ప్రజాసేవలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కూడా ఎంతో గర్వకారణం. 2, 3 కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖరు 3వ ప్లేస్లో ఉన్నారు. ఇకపోతే ఎవరెవరు ఎలా ఉన్నారో ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. పోతే ఇక విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు 42% ప్రజా ఆమోదంతో ఉన్నాడు. ఇకపోతే విశాఖపట్నం భరత్ 35%. ఈయన విద్యాసంస్థల యాజమాని ప్లస్ అటు వ్యాపారాలు ఇటు ప్రజా సంబంధాలు నిర్వహించడం వెనకబడిపోయి ఉన్నాడని చెప్పొచ్చు. ఈయన లోకేష్కి తోడలుడు అవుతాడు. బాలకృష్ణ అల్లుడు భరత్. అనకాపల్లి సీఎం రమేష్ 45% ప్రజా ఆమోదంతో ఉన్నాడు. పోతే కాకినాడ తంగేళ్ళ ఉదయ్, ఈయన జనసేన నుంచి గెలిచాడు, ఫస్ట్ టైం ఎంపీ, 36% ప్రజామోదంతో ఉన్నాడు. పోతే అమలాపురం హర్ష కుమార్ బాలయోగి కుమారుడు 38%తో ఉన్నాడు. ఈయన కూడా మరి కొద్దిగా తక్కువగానే ఉందనే చెప్పచ్చు. పార్లమెంటరీ అఫైర్స్ ప్రజా ఆమోదం పొందడంలో కొద్దిగా తక్కువగానే ఉంది అమలాపురం నుంచి. ఇక రాజమండ్రి దగ్గుబాటి పురంధేసి, అటు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి, 3వసారి ఎంపీగా గెలిచారు. ఈవిడ 41% షేర్లో ఉన్నారు. 41% పాస్ మార్కులు, అబోవ్ పాస్ మార్కుల్లో ఉన్నారు. నరసాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఈయన 42% ప్రజామతంతో ఉన్నాడు. ఏలూరు పుట్ట మహేష్ 58% ప్రజామతంతో ఉన్నాడు. ఈయన కూడా బెస్ట్గానే యాక్టివ్గానే ఉన్నాడు. కుర్రాడు, ఈయన కూడా ఫస్ట్ టైం ఎంపీ. ఇకపోతే మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి గారు 3వసారి ఎంపీ, 28% ప్రజామతంతో ఉన్నారు. ఇకపోతే విజయవాడ కేసినేని చిన్ని 31%. చిన్ని ఫస్ట్ టైం వచ్చాడు కానీ 31% యాక్సెప్టెన్సీనే ఆయనకి గ్రాఫ్ పడతా ఉంది. సరే, భవిష్యత్తు రాజకీయాల్లో చాలా జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. చిన్నిది. నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు, ఈయన సెకండ్ టైం ఎంపీ, ఈయన కూడా 42% ఉన్నాడు. కానీ ఈయన పట్టుదల గల మనిషి అని చెప్తారు, కానీ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది కృష్ణదేవరాయలది. బాపట్ల టి కృష్ణప్రసాద్ 34%. ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి 37%. కర్నూలు బెస్తపాటి నాగరాజు 45%. అనంతపురం జి లక్ష్మీనారాయణ 38% ప్రజామోదంతో ఉన్నారు. ఈయన కూడా పంచనాన్ని మెరుగుపరచుకోవాలి. హిందూపురం బీకే పాస్సారథి, ఈయన సీనియర్ 43%తో ఉన్నాడు. నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈయన ఫస్ట్ టైం లోక్సభ గెలవడం జరిగింది. ఇంతకుముందు వైసీపీలో ఉండి రాజ్యసభ చేస్తున్నాడు. ఈయన 2వసారి పార్లమెంటరీ వ్యవహారాల్లో ఈయన కూడా 51%తో మంచి ఇది ఉన్నారు. ఇకపోతే చిత్తూరు దుద్దిమెళ్ళ ప్రసాదరావు గారు 32% ప్రజా ఆమోదంతో ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ ప్రాంతాల్లో, వాళ్ళ నియోజకవర్గాల్లో, వారి జిల్లాల్లో వారు ప్రజలకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి, వాళ్ళు కరస్పాండెన్స్ చేసేదాన్ని బట్టి వాళ్ళు ప్రజాసేవలో ఎలా ఉన్నారనే విషయాల మీద ఈ సర్వే చేసి వారికి ఒక ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే నేను చెప్పిన ఆ విధంగా వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ప్రజా ఆమోదం ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎంపీలంతా కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రానికి అదేవిధంగా వారి నియోజకవర్గాల్లో కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులని సాధించడానికి వాళ్ళు విశేషమైన కృషి చేస్తే కానీ డెవలప్మెంట్ కనపడదు. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేది వెనకబడిన రాష్ట్రంగా ఉంది కాబట్టి ఎంపీలందరూ కేంద్రంతో కొట్లాడి ఎక్కువ నిధులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.